మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా? ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కి తెలివి ఎక్కువ ఉందా? ఉత్తమ్. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునుగుతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. ఫ్యాక్ట్ ఏందనంటే, నేను అందుకే నిన్న కేటీఆర్ గారికి ఒక మాట అన్నా, రమణ మై పేషెన్స్ ఈజ్ వెయిటింగ్ ఈజ్ దిస్ ఎంటర్టైనింగ్ అని అన్నా. మీరేమో మేడిగడ్డ దగ్గరికి పోయి అసెంబ్లీలో మాట్లాడకుండా ఏ అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్న, ఎలక్షన్స్ టైంలలో రమణ ఎలక్షన్స్ టైంలలో ఎప్పుడైతే మేడిగడ్డకు పర్రెలు వాసినాయి అని తెలిసినాయో పిల్లర్లకు, మళ్ళీ ఆ పర్రెలకు కారణం ఏంది ఏం కథ ఎట్లా అని చెప్పి మీరు మాట్లాడేది ఉండే, అప్పుడు స్పందించేది ఉండే. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తున్నది అది చెప్పిందే వినాలా. ఇప్పుడు ఏమైంది కాళేశ్వరం అనేది మనం ఇలా సాక్షులమై చూస్తున్నాం. 1,00,000 కోట్ల ప్రజాధనం కల్వకుంట్ల పాలైందా లేకపోతే కరప్షన్ పాలైందా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద ఏం చేస్తలేదు. మళ్ళీ ఎవడెవడికి ఏం ముడుపులు ముట్టినాయో మళ్ళీ ఏమైనాయో దాని మీద ఊసేలేకపోయా. ఇది ఒక పెద్ద టాక్టిక్ నడుస్తుంది. కాళేశ్వరం ఈ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా అడిగినా అడగకపోయినా అందరితో మాట్లాడాడు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నా అంటే, ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఏం మారుతాయి అని అడుగుతున్నా. అన్నా, నువ్వు రేవంత్ రెడ్డి గారిని నువ్వు రేవంత్ అన్నా అని విలువకు అంటే అది నా నడవడి, నేను అట్లనే మాట్లాడతా. నేను కేటీఆర్ని కూడా రామన్నా అనే పిలుస్తా, అది నా నడవడి, నేను అట్లనే ఉంటా. ఇక నేను కూడా నేనేది మాట్లాడాలో మీరు డిసైడ్ చేస్తే మీ దుకాణం పెట్టుకొని మీరు మాట్లాడుకోవాలి కదా బ్రదర్. మళ్ళీ నేను రేవంత్ అన్నానే అని అంట. ఇక ఓటుకు నోటు కేసు అవన్నీ ఎందుకు మాట్లాడావని అంటే నేనే మాట్లాడినవన్నీ వెనకటికి పోయిన వీడియోలు చూసుకోర్రి. ఇప్పుడు రేవంత్ అన్న నేను ఏం అడుగుతున్నానంటే, రేవంత్ అన్న కాళేశ్వరం ఫైల్ ఏమైంది? ఇట్స్ ఏ డైవర్జన్ టాక్టిక్ నడుస్తుంది తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలను అప్రమత్తం ఉండాలని చెప్తున్నా. ఏమైందంటే, ఈయన శ్వేతపత్రం ఇచ్చినప్పుడు నా కేటీఆర్ మాట్లాడలే, నా హరీష్ రావు మాట్లాడలే చక్కగా. హరీష్ రావు లొల్లి పెట్టిండు, హరీష్ రావుని పక్కకు పెడదాం. కేసీఆర్ అయితే అసలే అసెంబ్లీకి రాలే, తొట్టిపోక్కి ఇరిగిందని ఇంట్లో కూర్చున్నాను ఉన్నాడు. మళ్ళీ నిజంగా ఇరిగిందా ఏమి భగవంతుడికి ఎరిక. దాని తర్వాత మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ ఏమైనా జరిగినా దానికి కూడా పెద్దగా రెండోసారి కూడా రాలే, మూడోసారి నిన్న వచ్చిండు. మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలే మాట్లాడిండు. నేనేమంటా అంటే, కాళేశ్వర కరప్షన్ ఫైల్ ఏమైంది? ఇవాళ నేను ఒక 50,000 కార్యకర్తలను తీసుకుపోయి పంపులు ఆన్ చేస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నమస్తే తెలంగాణలో పోయి చూడండి మీరు. నేను ఇలా కంబైన్ చేసి మాట్లాడుతూ కొన్ని విషయాలు. ఆగస్టు 2 డెడ్ లైన్. అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి, లేదంటే 50,000 మందితో రైతులతో వచ్చి ఆన్ చేస్తాం. కేటీఆర్ చిన్న ఘటన చూపి బీఆర్ఎస్కు దెబ్బకొట్టే ప్రయత్నం, కక్షతో పాటు తెలంగాణను ఎండబెడుతున్నారని కమెంట్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డకు విజిట్. కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళని కేటీఆర్ నేతలు. ఆయన నేతలు. ఇప్పుడు డైవర్జన్ టాక్టిక్ నడుస్తుంది. ఇప్పుడు కరప్షన్ మీద మాట్లాడతలేరు, పంపులు ఆన్ చేయండి, రైతులు నష్టపోతున్నారు, రైతులకు నీళ్లు కావాలి, పంట నష్టం జరుగుతున్నది, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఒక ఎమోషనల్ యాంగిల్ తీసుకొచ్చిన ఈ కూటమి. అసలు నిజంగానే తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, నేను ఫస్ట్ ఏమంటున్నా అంటే, తెలంగాణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు కాళేశ్వర కరప్షన్ ఏమైందన్నది ఫస్ట్ తీసుకురండి. సెకండ్, దాన్ని దర్యాప్తు చేయండి, ఏసీబీకి ఇవ్వండి లేదా సిబిఐకి ఇవ్వండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంటే పీకుడు మొగోడు మళ్ళీ రామన్న. నాకు అర్థం కాదు, ఇక అట్లా చేసే గిట్ల దాకా వచ్చింది కథ. మళ్ళీ ఇప్పుడు గదే చర్య. ఈ డైవర్జన్ టాక్టిక్స్కి కూడా వీళ్ళు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఫైన్, కేటీఆర్ అన్న మాట్లాడకు, ఆయన ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. చలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం. ఈడ నాకు అర్థం కాని విషయం ఏందనంటే, భారతీయ జనతా పార్టీ ఏడలేదు తెలంగాణలో, ఆఖరికి ఈడ కూడా లేదు, కాళేశ్వరం దగ్గర కూడా లేదు. ఏంది కథ అసలు? ఏంది డైవర్జన్ టాక్టిక్స్ అవుతున్నాయి? కాళేశ్వర కరప్షన్ మీద పెద్ద పీకుడు మాటలు మాట్లాడిండు ముఖ్యమంత్రి వర్యులు. మళ్ళీ ఏమైంది అన్న ముచ్చటలేదు భారతీయ జనతా పార్టీకి. ఎట్లానంటే ఇక చెప్తున్నా కదా, సుఖంకి అలవాటు పడ్డారు ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు. సీరియస్గా చెప్తున్నా. కష్టపడేది కార్యకర్తలే, కింది స్థాయి నేతలే. నాయకులు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థమైతలేదు. నా ఆవేదన నేను ఇల్లు చక్కగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పటికీ చెప్తున్నా, నన్ను కాషాయ పార్టీని వేరు చేయలేరు. గిరీష్ ఈజ్ జీరో వితౌట్ ఆ పొగరు. కాషాయ పొగరు లేని గిరీష్ అనేటోడు జీరో. బట్ ఆ కాషాయ పార్టీల కసి ఎంతమందికి ఉన్నది అని అనేది నాకు అర్థమవుతుంది. కార్యకర్తలకు కసి ఉన్నది. నా సుటి కార్యకర్తలు రోజు ఓరుతున్నారు. ఇక్కడ మీరు మాట్లాడకపోయినా మేము మాట్లాడుతున్నాం, కానీ మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఫస్ట్ కాళేశ్వర కుంభకోణం అని చెప్పి కేసీఆర్ అట్లా చేసిండు అని చెప్పి కేసీఆర్ని మలయం చేసిరు. నేను మలయం చేసిరు అని అంటున్నాను, ఎందుకంటే ప్రూవ్ కాలే కదా. దాని తర్వాత దాని మీద యాక్షన్ ఏమైనా తీసుకురారంటే ఏసీబీకి ఇస్తా అని చెప్పిండు. తర్వాత జ్యుడిషియల్ కమిషన్ పెట్టిండు. సిబిఐకి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడితే, నువ్వు మళ్ళీ మీరున్నప్పుడు మీరేం చేసిండ్రు, మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరు చేయండి అని అంటాడు.
నువ్వు ఇనిషియేట్ చేయాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే సిబిఐకి సపోర్ట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. మళ్ళీ ఆ ముచ్చట మాట్లాడతారా అంటే మాట్లాడాడు రేవంత్ రెడ్డి. దాని తర్వాత శ్వేతపత్రం ఇస్తాడు. ఏం కట్టాలి కట్టడానికే నాకు అర్థం కాలే. దాని మీద కాగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి కాళేశ్వరం మీద మాట్లాడారు. ఏం కట్టడానికే కట్టడానికే నాకు అర్థం కాలే. మళ్ళీ దాని తర్వాత జ్యుడిషియల్ దగ్గరకు వచ్చి నరసింహారెడ్డి గారు అక్కడ మాట్లాడు ఇక్కడ మాట్లాడు ఏందో నాకు తెలియదు, ఈయన హైకోర్టు పోతాడు, సుప్రీంకోర్టు పోతాడు, పోయి జస్టిస్ నరసింహారెడ్డిని జరిపేస్తారు. జరిపేసిన తర్వాత అగో సత్యమేవ జయతే అని వీళ్ళు రాసుకుంటారు పెద్ద పెద్దగా. ఇండైరెక్ట్గా రాసిరు గట్టనే. ఎండ్ ఆఫ్ ది డే సామాన్యుడికి ఆయన ఉన్న ప్రశ్నలకు ఆ సామాన్యుడికి మన సమాధానం దొరికిందా అంటే ఏం దొరకలే. బంక చెక్క రాజకీయాలు చేస్తున్నారు. ఏడ చూసినా అదే రాజకీయ బంక కనిపిస్తున్నది తప్ప, చెక్క భజన తప్ప యాక్చువల్ రూట్ కాస్కి ఎప్పుడు పోతలేడు. డైవర్జన్ టాక్టిక్స్ మళ్ళీ ఇప్పుడు మొదలెట్టిండు. కుంగిన 7వ పిల్లర్ దగ్గరికి మాత్రం ఓడు కేటీఆర్. పంపులు ఎందుకు ఆన్ చేయలే అని రైతు సెంటిమెంట్ లేపుతాడు కేసీఆర్ కేటీఆర్. అధికారం లేకపోతే అంధకారం ఇళ్లకు. మేము ముఖ్యమంత్రి అయితే వచ్చే ప్రభుత్వం మాదే. కలలు కనుక్కుంటూ గుసోరి మీరంతా. కలలు గనకు కుక్కు కుక్కు అని అంటుంది తెలంగాణ ప్రజానికం. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నా, బీఆర్ఎస్ పుంజుకుంటుంది రాష్ట్రంలా. మీరు భజన చేసుకోర్రి. అరే అధ్యక్షుడు ఎవరైతారు అని చెప్పి ఎట్లా కొట్లాడుకుంటున్నారంటే, ప్రజల పక్షాన నిలబడుండ్రి, ప్రజలను అధ్యక్షులను చేయండ్రి, ట్యాక్స్ పేయర్లను అధ్యక్షులను చేయర్రి. ఒక సామాన్య కుటుంబం ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నది స్కూళ్ళల్లో, దాని మీద పోరాటం చేయండి. అది ఏబీవీపీ వాళ్ళు చూసుకుంటారు పోరలు పాపం, బీజేవైఎం వాళ్ళు చూసుకుంటారు పాపం. మధ్యలోకే వస్తాడు ఒకడు పారాషూట్ డ్రాపర్ సీట్ తీసుకొని పోతాడు. ఈ పోరలు కొట్లాడిన వాళ్ళు కేసులు బుక్ చేసుకొని జైళ్ళలో కూర్చుంటారు. చేయరు, సూపర్. మళ్ళీ మాట్లాడతారు పెద్ద పెద్దగా, ప్రభుత్వం మాది, ప్రజల పక్షాన ఉంటే కదా మేము కూటమి ఫామ్ చేస్తాం. అరే బ్రదర్, కూటమి పక్కకు పెట్టుర్రి, ప్రజలతో కూటమి కానిరి అని అంటున్నారు ఇలా ప్రజలు. నిరుద్యోగుల పైన కొట్లాడిరా? లేదు. జియో నంబర్ 46 మీద ఉన్నారా? లేరు. కాళేశ్వరం మీద ఉన్నారా? లేరు. దరిద్రం మీద మాట్లాడుతున్నారా? లేరు. ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్నారా? లేరు. ఆఖరికి మొన్న అసెంబ్లీలో వీళ్ళిద్దరూ దర్యాప్తులు చేస్తే ఈజీ ఆప్షన్ వాకౌట్. నేను కూడా అందుకే బీజేపీని మాట్లాడు బంద్ చేస్తే ఇక వాకౌట్ కావాల్సి వస్తుంది కార్యకర్తలు. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఈడనన్నా మీరు కనబడాలి కదా నిన్న ఒక వినూత్న సంఘటన ప్రెస్ మీట్ వింటున్న రఘునందన్ రావు గారిది. చుక్కలు చూపించిండు కాంగ్రెస్కి. ఇది కావాలనంట నేను భారతీయ జనతా పార్టీలో. రఘునందన్ రావు నిన్న ఇది పట్టుకొని కొట్టిండు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ నిధులు తీసుకొని నువ్వు ఇందిరమ్మ ఇల్లులు పెట్టుకొని చెప్తున్నావు, మళ్ళీ అది బడ్జెట్లో కాదా అని అన్నాడు. గ్రామ్ సడక్ యోజన కింద నువ్వు రోడ్లు వేస్తున్నప్పుడు ఆ రోడ్లు ప్రధానమంత్రి ఇచ్చినవి కాదా, కేంద్ర సర్కారువి కాదా అని అన్నాడు. కౌంటర్ ఇచ్చిండు. నేను 2 అంశాలు తీసుకున్నా. ఈ నరేటివ్ బిల్డింగ్ ఏది భారతీయ జనతా పార్టీలా అని చెప్పి మీ కాళ్ళు మొక్త కాషాయ కార్యకర్తల ఆవేదన మీకు చెప్తున్నా. జర్రా చైతన్యం తీసుకురండి.